అమ్మ లాంటి ఆయలమ్మకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఇక్కడొచ్చిన కళాకారులు, సింగర్స్, రచయితలు, పెద్దలు అందరికీ నా అభివందన తెలియజేసుకుంటున్నాను. శ్రీకాంత్ మీ అందరికీ పరిచయమే, నాకు మాత్రం మీడియా ద్వారా పరిచయం. ఆయన ఎప్పుడు చూడలే, ఇప్పుడే ఇక్కడనే ఆయన పరిచయం కావడం జరిగింది. ఆయన మాట్లాడుతున్న విషయాలను ఫాలో అయినాం. లోపట్టుంటూనే ఇవన్నీ కూడా ప్రతి వాళ్ళు పాడేవాళ్ళు కావచ్చు, రచన చేసేవాళ్ళు కావచ్చు, ఉద్యమాల కోసం పాడేవాళ్ళు కావచ్చు, వాళ్ళందరినీ కూడా మేము లోపటి నుంచే చూడడం జరిగింది. కానీ ఇక్కడ వచ్చినందుకు ముఖపరిచయాలు అందరి నేరుగా చూడడం జరుగుతున్నది. కాబట్టి మేము ఫస్ట్ మా గ్రామంలో భజన మండలి నుంచే ఉద్యమంలోకి రావడం జరిగింది. ఎక్కడైనా చనిపోయిన వాళ్ళు వాళ్ళ దగ్గర పోయి భజన చేసినప్పుడు వాళ్ళ మీదనే పాటలు కట్టి పాడుతుంటుంది. సుఖాలాంటి సుఖల్లో లక్షలాది సుఖల్లో నువ్వు ఏ సుఖాల ఉన్నావమ్మో మాయమ్మ, అలా ఉన్నావన్నో. అది కొద్దిగా మెల్లగొట్టాను. నీ కొడుకులు ఏడవంగా, నీ మన్మాలు ఏడవంగా, నీ కొడుకులు ఏడవంగా, నీ మన్మాలు ఏడవంగా, మీ చుట్టాలు ఏడవంగా, నీ బిడ్డలు ఏడవంగా, నీ పగవాళ్ళు నవ్వంగా, నువ్వు అందరిని విడిసిపోతీవా మాయమ్మ ఆయలమ్మ, నువ్వు అందరిని విడిసిపోతీవా మాయమ్మ ఆయలమ్మ. సుక్కలాంటి సుక్కల్లో లక్షలాది సుక్కల్లో నువ్వు ఏ సుక్కాల ఉన్నావమ్మ మాయమ్మ ఆయలమ్మ, నువ్వు ఏ సుక్కాల ఉన్నావమ్మ మాయమ్మ ఆయలమ్మ. ఇక ఇదేంటంటే మరుధర్మశాస్త్రం రాసిన ప్రకారమే అక్కడ ఉన్న మనవారు ఎక్కడుంటారు అక్కడ ఉంటారు అసలు అంటే పాడుతుంటాం, అంటే భావవాద సిద్ధాంతం. అక్కడ ఉన్న మనవారు మమ్ము చాలా అడిగితే, అక్కడ ఉన్న మనవారు మమ్ము చాలా అడిగితే, మా వందనమాని చెప్పమ్మో మాయమ్మ ఆయలమ్మ, మా వందనమాని చెప్పమ్మో మాయమ్మ ఆయలమ్మ. ఆయలమ్మో మాయమ్మో ఐలమ్మ, మా వందనమాని చెప్పమ్మో మాయమ్మో ఐలమ్మ. అరే సుక్కలాంటి సుక్కల్లో లక్షలాది సుక్కల్లో సుక్కలాంటి ఐలమ్మ, నువ్వు ఏ సుక్కాల ఉన్నావో మాయమ్మో ఐలమ్మ. ఇట్లా ప్రతి అంటే అంత భావవాద సిద్ధాంతం మీద అవుతుందో దాని మీద ఎక్కువ పాటలు అన్నట్టు. తర్వాత ఏం పాడుతుంటామంటే చాలు చాలు జీవాత్మ ఏడువాకుమా అంటే అంత నిరాశవాదానికి సంబంధించింది. అరే తానే ఇచ్చి ఉన్నాడు తానే అంటే ఎవడు తీసుకున్నాడు ఎవడు ఇచ్చిండు అసలు అంటే ఇవన్నీ కూడా అట్లా పాడుతున్నాడు. తానే ఇచ్చి ఉన్నాడు తానే తీసుకున్నాడు, చాలు చాలు జీవాత్మ ఏడువాకుమా, చాలు చాలు జీవాత్మ ఏడువాకుమా, అరే చాలు చాలు జీవాత్మ ఏడువాకుమా, చాలు చాలు జీవాత్మ ఏడువాకుమా. గమ్మతి ఏంటంటే మన్నేమో తెచ్చినాడు వాడు, మన్నేమో తెచ్చినాడు ఒక బొమ్మనేమో చేసినాడు, మనేమో తెచ్చినాడు ఒక బొమ్మనేమో చేసినాడు, ఆయుసు పసినాడు ఆటలాడించినాడు, చాలు చాలు జీవాత్మ ఏడువాకుమా, చాలు చాలు జీవాత్మ ఏడువాకుమా. అరివమా చాలు చాలు జీవాత్మ ఏడువాకుమా, అరే చాలు చాలు జీవాత్మ ఏడువాకుమా. సతిపతులిద్దరు సరసములాడంగా, సతిపతులిద్దరు సరసములాడంగా, పుట్టెల ఒక కొడుకు సుఖ దుఃఖంలో కొడుకు, చాలు చాలు జీవాత్మ ఏడువాకుమా, అరే చాలు చాలు జీవాత్మ ఏడువాకుమా. తానే ఇచ్చి ఉన్నాడు తానే తీసుకున్నాడు, తానే ఇచ్చి ఉన్నాడు తానే తీసుకున్నాడు, చాలు చాలు జీవాత్మ ఏడువాకుమా, అరే చాలు చాలు జీవాత్మ
శాస్త్రం రాసిండో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎందుకు ఈ కళలు ఈ రచనంతా కూడా వాళ్ళు మన మట్టి వర్గం చేతుల్లోకి ఎందుకు తీసుకొచ్చిండ్రు అంటే సజీవంగా ఉంటాయి పాటలే కానీ ప్రతే కానీ. శ్రీరాముడు కావచ్చు, సీత కావచ్చు, పేదవర్గాలకు సంబంధం లేదు. కానీ మన పేదవర్గాలు ఏం చేస్తారు? శ్రీరాముడు సీత ఉయ్యాలో వనవాసం పోయిండు ఉయ్యాలో, శ్రీరాముడు సీత ఉయ్యాలో వనవాసం పోయిండు ఉయ్యాలో, సీతమ్మ వారిని ఉయ్యాలో రావణాసురుడు ఉయ్యాలో, సీతమ్మ వారిని ఉయ్యాలో రావణాసురుడు ఉయ్యాలో, అరే రావణాసురుడు ఉయ్యాలో ఎత్తుకొని పోయిండే ఉయ్యాలో, రావణాసురుడు ఉయ్యాలో ఎత్తుకొని పోయిండే ఉయ్యాలో. అసలు మనకు సంబంధం లేదు, ఆ రాముడు సంబంధం లేదు, సీత సంబంధం లేదు. ఎందుకు పాడుతున్నారు అంటే ఆ సబ్జెక్ట్ అంతా ఈ మట్టి వర్గాల చేతిలోకి తీసుకపోతే సజీవంగా ఉంటాయని ప్లాన్ చేసి తీసుకొచ్చారు వాళ్ళంతా. కాబట్టి ఇప్పుడు అన్నీ చూడండి మీరు, పాటలన్నీ మొత్తం మన మట్టి వర్గాల చేతుల్లోనే ఉంటాయి, మట్టి వర్గాలే మొత్తం పాటలు పాడుతుంటారు చూడండి మీరు. సాహిత్యం లేకపోతే నీకు సరిగమ్మ పదని అని చెప్పేసేసి బ్రాహ్మణిజం సంబంధించినది ఏదైనా పాట పడితే ఆ నోరు తిరిగేది ఎవడు పాట. కాబట్టి ఏదైతే జానపద గీతాలు సజీవంగా ఉన్నాయో మన వర్గానికి అక్కడ తీసుకొచ్చింది. కాబట్టి మనుధర్మశాస్త్రం ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసేస్తే మళ్ళా మన వర్గాల చేతుల్లోనే ఆ ధర్మశాస్త్రం మొత్తము మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మనం ఇక్కడ ఈ మీటింగ్ ఏదైతే ఉందో ఒక కొత్తగా ఒక మంచి ఉపయోగకరమైన మీటింగ్ ఇది. ఎందుకంటే అంబేద్కర్ ఇంకోటి ఒక్కటి ఏంటంటే ఇక్కడ శ్రీకాంత్ ఒక మంచి పని చేసిండు. నేను 4-5 సార్లు చదివిన పుస్తకం కులు నిర్మలన పుస్తకం అంబేద్కర్ రాసింది. ఆ పుస్తకాలు అందరికీ ఇస్తున్నాడు. అదొక సంతోషకరమైన విషయం, అందరు చదవాలనేది నేను ఈ తరఫున విజ్ఞప్తి చేస్తున్నా. చదివి ఉండొచ్చు అందరూ, ఒకవేళ చదవని వాళ్ళు ఎవరన్నా ఉంటే చదువుతారనేది నేను మనవి చేస్తున్నాను మీకు అందరికీ. కాబట్టి ప్రతి విషయం మీద కూడా మేము పాటలు, మహిళలకు వచ్చేవరకైతే ఇక గద్దె రాసిన పాట మీకు తెలిసిందేనాయి. నిండు అమాస నాడు ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టినది ఓలచ్చ గుమ్మడి, నిండు అమాస నాడు ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టినది ఓలచ్చ గుమ్మడి, మొగడు ముద్దాడరాలే ఓలచ్చ గుమ్మడి అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి, మొగడు ముద్దాడరాలే ఓలచ్చ గుమ్మడి అత్త తొంగి చూడలేదే ఓలచ్చ గుమ్మడి. ఇట్లా గద్దె రాసిన పాటలు కావచ్చు. తర్వాత మేము కూడా చాలా పాటలు రాసినాం. హిందీ పాటలు కూడా చాలా రాయడం జరిగింది. कैसा है तेरा जन्म बहना जिंदगी भर रोना ही रोना, बाई मैं तेरा सुन लो कहना मेरी बहना, क्यों है ऐसा समझ लेना मेरी बहना, ओ मेरी बहना, जब तू लड़की बनकर आई नाराज पिता माँ कोई सबको चाहिए लड़के पे लड़का, तेरे कारण दिल पीता का धड़का, तूने बहेजी पैसा चाहिए दहेज मांगा कहाँ से आई, इसी कारण तू बनी फसाना मेरी बहना, क्यों है ऐसा समझ लेना मेरी बहना, ओ मेरी बहना, क्यों है ऐसा समझ लेना मेरी बहना, ओ मेरी बहना, जब तेरी किसी से हो गई शादी पति के घर में बन गए कैदी, सास ससुर की ताने से सुनकर देवर ननद की बानी तू नौकर, शोहर ने जब भी देखा या हंसकर कैदी की याद तुझे माँ बनाकर, तू बनी बच्चों का कारखाना, तू बनी बच्चों का कारखाना मेरी बहना, क्यों है ऐसा समझ लेना मेरी बहना, ओ मेरी बहना, क्यों है ऐसा समझ लेना मेरी बहना, ओ मेरी बहना। बाइबिल कुरान धर्मशास्त्र ने अबगन जैसे जहर पिलाया, धनवानों की बाजारों में सस्ते महंगा चीज बनाया, धनवानों की बाजारों में सस्ते महंगा चीज बनाया, सस्ते महंगा चीज बनाना, तेरे दर्द को धर्म न जाना मेरी बहना, अरे क्यों है ऐसा समझ लेना मेरी
చెప్పనికి ఉన్నది, కానీ పెద్దలందరూ మాట్లాడవలసి ఉన్నది. అందుకోసమే శ్రీకాంత్ ఏదైతే ఇప్పుడే ఆయన ముఖపరిచయం అయింది, నాకు మీడియా దారినే ఆయన చూడడం జరిగింది. కాబట్టి ఈ తల్లి ఏదైతే ఉందో ఉద్యమకారులను, ఒక్కొక్క తల్లి మన ఇప్పుడు అన్న మాట్లాడినట్టు ఒక్కొక్క తల్లి ఒక్కొక్క ఉద్యమకారుని సమాజానికి ఇస్తుండ్రు. వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అనేది కూడా నేను ఆయనమ్మ కూడా మరొకసారి సంతాపము, ఆమెకు జోహార్ జరుపుతూ వాళ్ళ కుటుంబాన్ని కూడా సంతాపం తెలియజేస్తూ నేను ఇంతటితో నాది ముగిస్తున్నాను.